దైవజనుడిగా నేను నోట పలుకుతూ ఉంటాను. మీరు వాటిని ఎంతగా అంగీకరిస్తే, ఎంతగా ఆ ట్యూన్ని దేవుని ఆత్మ ప్రేరణ గ్రహించగలిగితే మీరు అంతగా ఆశీర్వదించబడతారు. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు. అమ్మ, అందరికీ వందనాలు. కొత్త సంవత్సరం రానోళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎవరు లేరనుకుంటా, యోసేపు అయినట్టున్నాడు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరూ 20వ కీర్తన తీయండి. అక్కడ రాయబడిన 7 ఆశీర్వాదాలు ఈ సంవత్సరం ఈ ప్రారంభపు దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న పాఠాలు. మొదటిగా మాటలో ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. రెండవ మాట ఉంటుంది, యాకోబు దేవుని నామం మిమ్మల్ని ఉద్ధరించును గాక. మూడవ మాట ఉంటుంది, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనును గాక. నీ నైవేద్యములన్నిటిని ఆయన జ్ఞాపకం చేసుకొనును గాక. నీ బలులను ఆయన అంగీకరించును గాక. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరచును గాక. 7 మాటలు ఉన్నాయి. 1, ఉత్తరమిచ్చును గాక అనండి. 2, ఉద్ధరించును గాక. 3, సహాయం చేయును గాక. 4, ఆదుకొనును గాక. 5, జ్ఞాపకం చేసుకొనును గాక. 6, అంగీకరించును గాక. 7, సఫలపరచబడును గాక. ఈ 7 ఆశీర్వాదాల్ని పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల నోట పలకమన్నాడు అంటే అది దేవుడు చేయబోతున్నాడు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. అందరు నాతోనండి, ఆపత్కాలమందు నాకు యెహోవా ఉత్తరమిచ్చును గాక. యాకోబు దేవుని నామం నన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నాకు సహాయం చేయును గాక. సియోనులో నుండి ఆయన నన్ను ఆదుకొనును గాక. నా నైవేద్యములన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకొనును గాక. నా బలులను అంగీకరించును గాక. నా మార్గములను, నా కార్యములను సఫలపరచును గాక. ఈ 7 ఆశీర్వాదాలు మీరు నిశ్చయంగా పొందుకుందురు గాక. మొదటి మాట ఏంటంటే ఆపత్కాలమందు అనండి. ఆ మాట అందరూ అనండి, ఇంకొకసారి అనండి, అర్థమైన వాళ్ళందరూ అనండి. ఎంత దేవుడు మీకు ఆశీర్వాదకరమైన స్వరం ఇస్తే అంత గట్టిగానండి. ఏది కడుపులో పేగులు కదిలేటట్టనండి, పూర్ణ శక్తితో అనండి. ఆపత్కాలం ఎలాంటిది అంటే అది ఒక అగాధమైన చీకటి లాంటిది. డీప్ డార్క్నెస్, ద షాడో ఆఫ్ ద డార్క్నెస్.
ద వ్యాలీ ఆఫ్ ద డార్క్నెస్. ఆపద ఒక వ్యక్తిని అంధకారంలో నెట్టివేస్తుంది. ఆపద, అంధకారం అనండి. ఆపదలు అనేవి ఒక అంధకారం లాంటివి. చీకట్లోకి వెళ్ళిన వాడికి వాడే కనపడ్డావు. ఎర్రగా ఉన్న, తెల్లగా ఉన్న, నల్లగా ఉన్న చీకట్లో వెళ్ళినోడు అద్దం చూసుకుంటే కనపడతాడా? రాజేష్, చీకట్లోకి వెళ్ళి అద్దం చూసుకుని అబ్బా నా జుట్టు ఎంత బాగుందంటే కనపడతాడా? ఆడికి జుట్టు ఉందా లేదా? ఏదో కలర్ ఉన్నాడా లేడా? మన చీకట్లోకి వెళ్తే ఏమి చేస్తుంది? కనబడనివ్వదు. అందుకే అన్నాను, ఆపదలు ఒక అంధకారం లాంటివి. అది నిన్నే కనబడనివ్వదు, నీకు ఎవరిని కనబడనివ్వదు. ఉంటారు ఉండటానికి, కానీ అది ఆపదలు కాబట్టి అంధకారం కమ్ముకొని నీ పరిస్థితి నీకు కానరాదు, నీ పరిస్థితి మరెవరికి కానరాదు. ఆపదలు అనేది అలాంటిది. అందుకే ఆయన అంటాడు, నీ ఆపదలలో, నీవున్న ఆపదల వంటి చీకట్లో నీవు చేయవలసిన పనేంటో తెలుసా? నీ ఆపదలలో నీకు ఉత్తరమిచ్చే దేవుడున్నాడు. అసలు ఆపదల్లో చెప్తే వినేవాళ్ళు ఉండరు, విన్నట్లుగా ఉన్న అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. ఒకవేళ అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నా ఏం చేయటానికి వాళ్ళ వల్ల కాదు. అంటే ఆపదలు అనేవి ఒక వ్యక్తి జీవితాన్ని అలా మారుస్తాయి. కష్టపడతారు, తిప్పలు పడతారు, ఏదో చేస్తారు, కానీ వారి జీవిత మార్గాల్లో రకరకాల ఆపదలు కాచుకొని ఉన్నాయి. ఒక బస్సు వెళ్ళేటప్పుడు బస్సు ఆగే పాయింట్లు ఎలా అయితే అక్కడక్కడ ఆగాలో, మన జీవిత మార్గాల్లో ఆపదలు ఈ సంవత్సరం ఎన్నో కాచుకొని ఉన్నాయి. అయితే అద్భుతం చెప్పమంటారా? ఆపత్కాలం ఉన్నట్టే ఆపదలలో యెహోవా కూడా ఉన్నాడు. కొట్టి చప్పట్లు కొట్టొచ్చు కదా. ఆపదలు ఉన్నట్లే ఆపత్కాలమందు తోడుగా ఉండే దేవుడు కూడా ఉన్నాడు. ఆపత్కాలమందు ఆప్తులు దూరం అవ్వచ్చు, అర్థం చేసుకునే వారందరూ అపార్థం చేసుకోవచ్చు. ఆపత్కాలమందు నీవు చెయ్యి విడవబడవచ్చు, నీ చెయ్యి జారిపోవచ్చు. అయితే నా దేవుడు ఈ సంవత్సరం అంటున్నాడు, నీ ఆపత్కాలమందు నీ పక్షమున దిగి వచ్చే దేవుడున్నాడు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. అంటే నువ్వు ఈ ఆపదల్లో చేయాల్సింది ఏంటో తెలుసా? తిట్టుకోవటమో, కొట్టుకోవటమో, జుట్టు పీక్కోవటమో, ఎవరినో నిందించటమో కాదు. నీ ఆపదలలో నీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఆపదలలో నువ్వు నా పక్షమున ఉంటావయ్యా, నన్ను విడిచిపెట్టవయ్యా, నాకు సహాయం నీవేనయ్యా, నా దిక్కు నీవేనయ్యా, నా ధైర్యం నీవేనయ్యా, నా అండ నీవేనయ్యా అని నీవు మొర్ర పెడుతూ ఉండగా ఉత్తరం ఇస్తాడు. ఉత్తరం ఇస్తాడంటే లెటర్ రాసి పోస్ట్లో లెటర్ రావటం కాదు. ఉత్తరం ఇవ్వటం ఏంటో తెలుసా? నీకు ఆయన ఆన్సర్ చెప్తాడు. అంటే ఆపదలలో నీకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి, దానికి ఉత్తరం ఇచ్చే దేవుడు కూడా నీకు ఎదురుగానే ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరం నా దేవుడు మీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో ఆపత్కాలంలో ఇప్పుడు నువ్వు ఉన్నావా? లేదు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా అనుకున్నా, నీకు ఆపదలు ఎదురు రాబోతున్నాయా? ఆపత్కాలంలో ఇప్పుడే ఉన్నా, ఆపదలు నీకు ఎదురుగా రాబోతూ ఉన్నా, ఆపదలు ఉన్నట్లే నీకు ఆదుకునే సహాయం చేసే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. అనండి, ఉత్తరం ఇస్తాడనండి. ఉత్తరం అంటే ఆన్సర్, జవాబు చెప్తాడు. అంటే ఆపత్కాలాల్లో నేను బాగుపడగలనా? నాకు ఆరోగ్యం తగ్గగలదా? నా భర్త మారగలడా? నా పరిస్థితులు జారినవన్నీ చేతికి అందగలవా? రెక్కలు ముక్కలు చేసుకుని చెమటకు కార్చి, ఎండకు ఎండి, వానకు మంచుకు నానిన నా పరిస్థితులు ఇంకా ఆపదలోనే వెళ్ళిపోతాయని నువ్వు దుఃఖపడకుండా, పరధ్యానం చేయకుండా, నీ పరిస్థితి మీద ఎవరి మీదో భారం నింద వేయకుండా, ఈ ఆపదలో నీకు ఎప్పుడు ఉత్తరం ఇస్తాడో తెలుసా? నీవు తప్ప నాకు ఆశ్రయం ఎవరున్నారయ్యా?
నీవు తప్ప నన్ను ఎవరు నడిపిస్తారయ్యా? ఈ ఆపత్కాలమందు నా పక్షమున ఉన్న దేవుడవు నీవే. ఈ ఆపదలలో నా వారనేవారు నాకు దూరం అయ్యారు, నీవు నా దేవుడుగా పక్షానే ఉన్నావు. కనుక నేను నీకే చేతులెత్తి మొర పెడుతున్నాను. కొట్టండి చప్పట్లో. నీ వైపే నేను చూస్తున్నాను. ఈ ఆపత్కాలంలో నీ సహాయం కొరకు, నీ ఆలోచన కొరకు, నీ మాట కొరకు, నీ ఆన్సర్ కొరకు, ఈ ఆపదలలో నీ జవాబు కొరకు నేను నీకు మొర పెడుతున్నానయ్యా అని నువ్వు చెప్పగలిగితే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. కాబట్టి ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆపదల బరువును తుయ్యాలని, నీ ఆపదల పొడుగును కొలవాలని, నీ ఆపదల కాలాన్ని లెక్క పెట్టుకోవాలి అని, నీ ఆపద యొక్క ఆవేదన ఎంతో నువ్వు అనుభవించాలనేది దేవుని చిత్తం కాదు. ఆపదలలో కూడా నీకు తోడుగా ఉండే దేవుడు ఉన్నాడని, ఆయన మీద నీ ధ్యానం ఉండాలని నీవు ఆయన్ని తలంచుకుని మొరపెడుతూ ఉండగా ఆయన ఉత్తరం ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆపత్కాలం ముందు ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? ఆపత్కాలంలో ఏం చేస్తే ఇస్తాడు? కొంత ఆపత్కాలం ఎక్కువైందనుకో సీసాలు దాగి పడుకుంటారు. కొంతమంది ఆపత్కాలం ఎక్కువైపోయిందనుకో ఇల్లు వదిలిపెట్టి పారిపోతారు. కొంతమంది ఆపత్కాలాన్ని వచ్చిందనుకో అందరు ఈ అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని వరస పెట్టి తిడతారు. ఏం చేస్తారు? అందరిని తిడతనే ఉంటారు. కారణం ఏంటి? వీళ్ళకున్న ఆపద. నువ్వు ఆపదలో తిడతానికో, నిన్ను తిట్టుకోవటానికో, తాగి పండుకోవటానికో, లేకపోతే ఇల్లు వదిలిపెట్టి పారిపోవటానికో కాదు, నీకు ఉత్తరం ఇచ్చే దేవుడున్నాడు. కనుక నీవు మొర పెట్టడం ప్రారంభించాలి. మొర అంటే ప్రార్థన అనండి. మొర అంటే ఏంటి? ప్రార్థన ఏంటంటే ప్రార్థన చేసి మౌనంగా ఉండటం. మొర అంటే ఏంటో తెలుసా? ప్రభుని మాటి మాటికి ఆపదలలో నీవు మొర పెడుతూ ఉంటే ఆయన ఉత్తరం ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆపదల్లో నువ్వేం చేయాలి అని పక్కన వాళ్ళని అడగండి. ఎవరో సీసా దాగి పడుకోవాలన్నట్టున్నారు అన్నారా? ఏం చేయాలంట? మొర పెట్టాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆపత్కాలంలో ఆయన నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఉత్తరం ఇవ్వాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? తిట్టొద్దా? జుట్టు పిక్కోవద్దా? పిడిగుద్దులు కొద్దొద్దా? నీ వల్లే నా కర్మ దరిద్రం అనొద్దా? అనొద్దు. కారణం ఏంటంటే ఆపదలలో మనకు తోడైన దేవుడు మన ఆయుష్కాలమంతా మన పక్షాన్ని ఉంటాడు. ఆ దేవునికి మొరపెట్టి ఉత్తరం పొందాలి. ప్రభా, ఈ కష్టం ఎందుకయ్యా? ఈ బాధ ఎందుకయ్యా? ఈ వేదన ఎందుకయ్యా? ఈ అప్పులు ఎప్పుడయ్యా? ఈ నొప్పి ఎప్పుడు తీస్తావయ్యా అని నీ ఆపదలలో మొరపెడుతూ ఉండగా దేవుడు ఉత్తరం ఇస్తాడు. అద్భుతం చెప్పమంటారా? దేవుడు నీ ఆపదలో ఉత్తరం ఇచ్చాడా? ఆ ఆపదలలో నీకు ఒక ఆశ్రయపురాలుగా దేవుడు మారుస్తాడు. నీవు ఆపదలలో దేవుని జవాబు పొందుకున్నావా? దేవుని ఆదరణ నువ్వు అనుభవిస్తావు. అలాగూ దేవుడు మీకు ఉత్తరం ఇచ్చునుగాక, ఉత్తరం ఇచ్చునుగాక, ఉత్తరం ఇచ్చునుగాక, ఉత్తరం ఇచ్చునుగాక. రెండవ మాట, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక అనండి. ఏ దేవుని నామం అంటే? యాకోబు దేవుని నామంలో శక్తి ఉంది, పవర్. ఎప్పుడైతే ఆ దేవుని నామాన్ని నువ్వు ఉచ్చరిస్తావో, ఆ యాకోబు దేవుని నామములో నువ్వు ఉద్ధరించబడతావు. అంటే యాకోబు దేవుని నామాన్ని ఉచ్చరించాలి అనండి. ఉచ్చరించాలంటే నీ నోటితో ఒప్పుకోవాలి. యాకోబు దేవుని నామాన్ని ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. కన్ఫెస్. నీ నోటితో ఒప్పుకోవాలి.
అంటే ఇప్పుడు యాకోబు దేవుని నామం ఎలాంటిదంటే శక్తి గలది. ఆమేన్. అంటే యాకోబు దేవుడు ఉన్నాడే, ఆ దేవుని నామం సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆ దేవుని నామం సర్వలోకానికి రక్షకుడైన యేసయ్య. ఇప్పుడు ఆ దేవుని నామాన్ని నీ నోట ఒప్పుకుంటూ ఉండాలి. చెప్పండి, ఆ దేవుని నామాన్ని ఏం చేయాలి అంటే, ఆ దేవుని నామాన్ని నువ్వు పలికినప్పుడు ఆ నామంలో నువ్వు శక్తి పొందుతావు. యేసు అనే నామాన్ని వింటే దయ్యాలు వణుకుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడంటే ఆ ప్రభువు యొక్క శక్తిని నువ్వు నమ్మినప్పుడు. ఒక ఆయన ఉన్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, స్కేవా కుమారులు ఉన్నారు. పౌలు గారు ప్రార్థన చేస్తుంటే, పేతురు అపోస్తులు ప్రార్థన చేస్తుంటే, యేసు నామంలో దయ్యం పో అంటే పోతుంది. ఏమవుతుంది? యేసు నామంలో దయ్యాలు పొమ్మంటే పోతున్నాయి. అంటే వీళ్ళ మంత్రాలు తంత్రాలకు వల్ల పోనివి వీళ్ళు యేసయ్య నామంలో అంటే పోతున్నాయని ఒక రోజున ఒక మంచి దయ్యం పట్టిన ఆమె దగ్గరికి వెళ్ళారు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? ఎవరి దగ్గరికి వెళ్ళి యేసు నామంలో దయ్యం అప్పో అన్నారు. ఆ స్కేవ కుమారులు ఆ దయ్యాలన్నీ మేము బౌరా అన్నాయి. యేసునామలో పో అన్నాడు. మేము బౌరా అన్నాడు. యేసునామలో పోవాల్సిందే అన్నాడు. పోవాల్సిందంటే ఆ దయ్యం బట్టి నామేం చేసింది తెలుసా? వీళ్ళ కొడుకుల్ని వంగబెట్టి బట్టలు చింపి పిడిగుద్దులు గుద్దితే దెబ్బకాలు ఉరుకో అంటూ పారిపోయారు. ఏమయ్యారు? మరి యేసునామం అనేటప్పుడు ఆ దయ్యం కొట్టేటప్పుడు మర్యాదగా ఏమో తెలుసా? అరే, పౌలు ఎవరో తెలుసు, పేతురు ఎవరో తెలుసు, ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరో తెలుసు, నమ్మనోళ్ళు ఎవరో తెలుసు, మీరెవర్రా? పౌలు తెలుసు, మాకు శీలా తెలుసు, కానీ మీరెవరు అంటుంటే వాళ్ళు అన్నారు, మా సంగతి నీకు ఎందుకులే కానీ యేసునామంలో పో అంటుంది దయ్యం. అప్పుడు ఆ దయ్యాలు వాళ్ళని కొడితే బట్టలు చిరిగిపోయి పారిపోయారు. అంటే వాళ్ళు యేసునామం అన్నారా లేదా? అంటే దయ్యం పోయిందా? ఎందుకు పోలేదంటే యేసు నామం అన్నారులే కానీ యేసయ్యతో వాళ్ళకి సంబంధం లేదు. పేరే యేసు అన్నారు, కానీ యేసు ప్రభుతో వాళ్ళకి రిలేషన్ ఉందా? ఫెలోషిప్ ఉందా? ఫ్రెండ్షిప్ ఉందా? సంబంధం ఉందా? అంటే ఇప్పుడు యేసు నామం యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక అంటే మీరు 100 సార్లు యేసు 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 అని పేపర్ల మీద రాశారు. వాళ్ళు కనుక రామకోటి రాసినట్టు యేసు 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 అని లేచినప్పుడల్లా మంత్రాలు చదువుకుంటే జపదండం తీసుకుని యేసు 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 అంటే కాదు. యేసు నామం అంటే ఆ యేసయ్యతో నీకు ఒక సంబంధం ఉండాలి. నేమ్ ఈజ్ ద రిలేషన్. నేమ్ అనేది వర్డ్ కాదు, లెటర్ కాదు, అది దైవ శక్తి. అంటే యాకోబు దేవుడు యాకోబుతో ఒక సంబంధం కలిగి ఉన్నాడు. ఆమేన్. అందుకే ఆయన అన్నాడు యాకోబు అంటే, చూసారా, దేవుడు యాకోబు దేవుడు అంటే దేవుడు యాకోబు, మనిషి దేవుడు, భక్తుడు దేవుడు, భగవంతుడు ఏమయ్యారు తెలుసా? యూనియన్గా మారారు. ఆమేన్. అంటే రెండవది ఏంటి తెలుసా? దేవుడు నిన్ను ఉద్ధరించాలంటే ఆయనతో నువ్వు ఏకమై ఉండాలి. వాళ్ళు యేసునామంలో దెయ్యాలు పో అంటే ఎందుకు పోలేదంటే, మాకు పౌలు తెలుసు, శీల తెలుసు అని ఎందుకన్నారంటే, పౌలు శీల యేసు నామాన్ని కలిగిన వారు కాదు, యేసయ్యనే కలిగి ఉన్నారు. ఈ రోజున చాలామందికి యేసు నామంలో అద్భుతాలు జరగాలి, యేసు నామంలో జబ్బులు తగ్గాలి, యేసు నామంలో కార్యాలు జరగాలి, యేసు నామంలో అది జరగాలి, ఇది జరగాలి. మరి యేసయ్య వద్దా? ఆయన ప్రేమ వద్దా? ఆయన్ని పూజించవద్దా? ఆయనకు మొక్కవద్దా? ఆయనకు భయపడవద్దా? ఆయన్ని ఆరాధించవద్దా? ఆయనకు విలువవద్దా? అంటే యాకోబు నామాన్ని నిన్ను ఉద్ధరించాలంటే యాకోబు దేవుడితో ఎలా ఉన్నాడో మనం కూడా మన దేవునితో ఉండాలి. మన సొక్కాలు జనకుండా ఉండాలంటే, ఆమె దయ్యాలు వచ్చి పిడిగుద్దులు గుద్దకుండా ఉండాలంటే, యేసయ్య ఫోటో పెట్టుకుంటే కార్యం జరగదు. యేసయ్యనే మన గుండెల్లో పెట్టుకోవాలి. ఆమేనండి. యేసయ్యనే మన ఇంట్లో ఉండమని చెప్పాలి.
యేసయ్యా నా దారిలో ముందు నువ్వు నడువు, వెనక నేను నడుస్తా అని చెప్పాలి. యేసయ్యా నువ్వు నాకు కార్యం చేయమని ఆయనతో మనతో ఆయన కలిసి ఉండాలి. అందుకే యోహాను సువార్త 15:14 రాయబడింది, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఆయన యందు మనము, మన యందు ఆయన మాటలు నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. మనం ఫలించుట వలన మన తండ్రి మహిమపరచబడతాడు. నీవు ఉద్ధరించబడుట వలన దేవుడు ఘనపరచబడునుగాక. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఉద్ధరించాలా వద్దా? ఉద్ధరించాలా వద్దా? దేవుడు నన్ను ఉద్ధరించునుగాక అనండి. మీ పక్కన వాళ్ళతో కూడా అనండి, దేవుడు మిమ్మల్ని ఉద్ధరించునుగాక. ఎవరు పిడిగుద్దులు కొద్దాలన్నట్టున్నారు. ఏం చేయాలి? దేవుడు మిమ్మల్ని ఉద్ధరించాలంటే ఆ దేవునితో నీకు ఒక రిలేషన్ కావాలి. యేసు నామం అనేది అక్షరాలు కాదు, వర్డ్ కాదు, సౌండ్ కాదు. ఆయనతో మనకు ఒక సంబంధం ఉండాలి. థర్డ్ వన్, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. ఎక్కడి నుండి? మోస్ట్ హోలీ ప్లేస్. పరిశుద్ధ స్థలం అనగా ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆత్మీయ జీవితం. చెప్పండి, ఏంటది? పరిశుద్ధ స్థలం, అదొక హోలీ ప్లేస్. ఇప్పుడు మన ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ అనుభవాలు, పరిశుద్ధత కలిగిన అనుభవాలు, పరిశుద్ధ జీవితమే మన ఆత్మీయ జీవితం. కాబట్టి పరిశుద్ధ స్థలంలో నుండి సహాయం నీకు కలుగునుగాక అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు ఆత్మీయంగా ఎదుగునట్లుగా దేవుని సహాయం కలుగునుగాక. అంటే పరిశుద్ధ స్థలం నిన్ను పరిశుద్ధతలో ఎదిగించే స్థలం. ఆమె పరిశుద్ధ స్థలం నీవు ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే స్థలం. పరిశుద్ధ స్థలం నీవు ప్రార్థన చేసే స్థలం. పరిశుద్ధ స్థలం దేవుణ్ణి ఆరాధించే స్థలం. అక్కడ నుండి నీకు సహాయం కలగాలి. అంటే అర్థం ఏంటి? ఈ సంవత్సరం పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయం కలిగినట్లుగా నీవు పరిశుద్ధతలో ఎదగటానికి సహాయం కలుగునుగాక. ప్రార్థనలో ఎదగటానికి దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఆత్మలో ఎదగటానికి దేవుడు నీకు సహాయం చేయునుగాక. వాక్యం చదవటానికి దేవుడు నీకు సహాయం చేయునుగాక. మోకరించి ప్రార్థన చేయటానికి దేవుడు నీకు సహాయం చేయునుగాక. చేతులెత్తి ఆరాధించటానికి దేవుడు సహాయం చేయునుగాక. ఆత్మశక్తితో నింపబడుటకు దేవుడు సహాయం చేయునుగాక. పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించినట్లు దేవుడు సహాయం చేయునుగాక. అంటే నీ భక్తి అనుభవాలు డెవలప్ అవ్వాలి. నీ ప్రార్థన దేవుని సహాయం వలన ఎదగాలి. అసలు రోజు వాక్యం చదివే వాళ్ళు ఉన్నారా? నికరంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారా? పరిశుద్ధ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదగటానికి దేవుని సహాయాన్ని పొందేవారు ఉన్నారా? దేవుని సహాయం పొందుతూ ఉండగా నీ ఆత్మీయ అనుభవాలు సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఎదగాలి. ఈరోజు అంటున్నాను, మీ ఇంట్లో నాటిన చెట్టు ఎదిగింది, మీకు పుట్టిన పిల్లలు ఎదిగారు, మీ కుటుంబ పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఒకనాటి నుంచి ఒక స్థాయికి వచ్చాయి. మరి నీ భక్తి ఎక్కడుంది? నీ విశ్వాసం ఎక్కడుంది? నీ ప్రార్థన ఎక్కడుంది? నీ ఆత్మీయ జీవితంలో ఒక అడుగు ఎదిగావా? ఎప్పుడన్నా నీ బుద్ధిలో బైబిల్ చదవాలి అనే ఒక ఆరాటం కలిగిందా? ఆ ఆరాటం రోజు కలిగిందా? మోకరించి ప్రార్థన చేసి దేవుడితో మాట్లాడి దేవుని కృప పొందాలని ఆ ప్రేరణ కలిగిందా? రోజు కలుగుతుందా? కాబట్టి ఈ సంవత్సరం పరిశుద్ధ స్థలములో నుండి మీ ఆత్మీయ జీవితానికి దేవుని సహాయం కలుగునుగాక. మీ పరిశుద్ధత పెరుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 4వది, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. ఆమేన్.
చెప్పండి చెప్పండి. సియోనులో నుండి ఆయన నన్ను ఆదుకొనుగాక. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సంవత్సరం మనల్ని ఆదుకున్నట్లుగా సియోనులో నుండి సహాయం చేస్తున్నాడు, ఆదుకుంటున్నాడు. సియోను దేవుని సింహాసనం ఉన్న స్థలం అనండి. సియోనులో ఆయన రాజై ఉన్నాడు. సియోనులో ఆయన సింహాసనం మీద ఉన్నాడు. సియోనులో ఆయన ఎలా సింహాసనం మీద ఉన్నాడో నీ జీవితంలో కూడా ఆయన చిత్తమే నిలిచి ఉండునుగాక. ఆయన సింహాసనం నీ హృదయంలో స్థిరపరచబడునుగాక. అడ్మినిస్ట్రేషన్, దేవుని పరిపాలన. దేవుడు నిన్ను ఆదుకోవటానికి ఆయన సింహాసనం నీ గుండెల్లో వేయునుగాక. హల్లెలూయా. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. అద్భుతం చెప్పంటారా? సియోను అనేది మోస్ట్ హైలీ ప్లేస్ ఇన్ ద హెవెన్. సియోను పరలోకంలో హై లెవెల్ ప్లేస్. ఆ ఉన్నత స్థలంలో నుంచి నిన్ను ఎందుకు ఆదుకుంటున్నాడంటే నిన్ను అంత ఎత్తుకు దేవుడు ఎక్కించటానికి. హల్లెలూయా. సియోనులో నుండి ఆదుకుంటున్న దేవుడు అంత ఎత్తైన స్థితిలో దేవుడు నిన్ను నిలుపునుగాక. ఐదవది నీ నైవేద్యములన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకొనుగాక. నైవేద్యములన్నీ ఆయన జ్ఞాపకం చేసుకొనుగాక. నైవేద్యం అంటే పప్పు బెల్లం కాదు అమ్మా. నైవేద్యం అంటే ఏంటి తెలుసా? దేవుడికి మనం పెట్టే నైవేద్యం అంటే ఏంటి తెలుసా? మన స్తుతులే దేవునికి మనం ఇచ్చే నైవేద్యం. థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజింగ్. మన నైవేద్యములన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎలా ప్రభువుని స్తుతించావో, చేసిన మేలులు మర్చిపోకుండా ఎంత స్తుతించావో, వేటిని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి? వేటిని? నువ్వు దేవుని స్తుతించావే, దేవుని ఆరాధన చేసావే, వాటన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకొనుగాక. నువ్వు దేవుణ్ణి స్తుతించిన ఆరాధనని దేవుడు జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి తెలుసా? నువ్వేం స్తుతించావు? ప్రభువా, నన్ను ఇలా కాపాడేవయ్యా, ఇలా పోషించావయ్యా, ఈ మేలు చేసావయ్యా, ఈ కీడు తప్పిస్తావయ్యా, ఈ కార్యం చేస్తావయ్యా. చేసిన వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించాము, చేయబోయే వాటిని బట్టి కూడా దేవుని స్తోత్రాలు చెప్పామా లేదా? అందుకే మన ఆరాధన క్రమంలో వర్షిప్ అనేది ఒక ప్రాముఖ్యమైన భాగం. ఎందుకంటే ఇది దేవునికి మనం నైవేద్యం ఇచ్చే స్థలం. ఇది కొంతమందికి తెలియక బయట షికారులు చేస్తూ ఉంటారు. లోపలికి వస్తారు, బయటికి పోతారు, లోపలికి వస్తారు, బయటికి పోతారు. ఇది దేవునికి నైవేద్యం ఇచ్చే స్థలం. ఈ దేవునికి నైవేద్యం ఇచ్చేటప్పుడు చేతులెత్తి ప్రభువుకు నైవేద్యం ఇవ్వాలి. స్తుతి ఆరాధనతో ప్రభువుకు నైవేద్యం ఇవ్వాలి. కాలక్షేపం చేయటానికి కాదు దేవుని మందిరానికి వచ్చేది. ఆడుకునేది, సరదాగా ఉండేది, ఎటు తిరిగి ఇంటికాడ ఉంటున్నారు కదా. వారానికి 7 రోజుల్లో ఈ 2 గంటలైనా కొంచెం భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మీరు ఆసక్తిగా ఆరాధనలో నిలబడితే మీ నైవేద్యములన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే మీరు ఆరాధనకు క్రమంగా ఎందుకు రావాలి? పాటలు అయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత జాగుగా నీట్గా రావటం కాదు. నీవు ప్రభువుని స్తుతించకముందే, ఆరాధన చేయకముందే దేవుని మందిరానికి వచ్చావు. రూతుము తల్లి పడుకోవటానికి, నిద్రపోవటానికి కూడా భయంకరమైన నొప్పి. మొన్న రాత్రి అయ్యి ఫోన్ చేశాడు 12-1 గంటల టైంలో. అయ్యా, ఏమో అని చేస్తున్నా అర్థం కావట్లేదయ్యా, నొప్పిని తట్టుకోవట్లేదయ్యా, అసలు చాలా వేదన పడుతుందని బాధపడుతుంది. ఈరోజు నేను ఆరాధన అయిన తర్వాత అమ్మకు ప్రార్థన చేద్దాం అనుకున్నా. అంత భయంకరమైన నొప్పి అయినా దేవుని మందిరానికి ఎందుకు వచ్చింది తెలుసా? అది తన ప్రాణం. ఆరాధించకుండా నేను ఉండలేను. దేవుడు ఇచ్చిన ఈ పరిస్థితుల్లోనైనా నా దేవునికి వెళ్ళాలి, నేను స్తుతించాలనే తపన. ఈ తపన ఉందనుకో, నీ నొప్పుల్లో, నీ రోగాల్లో కూడా వాటిని ఓవర్కమ్ చేసి నా దేవుణ్ణి ఆరాధించటానికైనా నేను బ్రతుకుతున్నాను.
నేను స్తుతించడానికైనా బ్రతుకుతాను, నా దేవుణ్ణి ఘనపరచడానికి నేను బ్రతుకుతాను. యోబు ఉన్నాడండి. యోబు వచ్చిన కష్టం అంతా ఇంత అండి. తుఫాన్ వచ్చి ఇల్లు కూలి పిల్లలందరూ ఒక్క రోజులో చచ్చిపోయారు. ఎంతమంది? కాళ్ళు ఇరిగో, కీళ్ళు ఇరిగో, తలకాయ కొంచెం పగిలో కాదు, ఒక్కసారి గాలి తుఫాన్ వచ్చింది, ఇల్లంతా కూలిపోయింది. అందరూ భోజనం చేస్తున్నారు, ఉన్నది ఉన్నట్టు కూలి చచ్చిపోయారు. ఒక్కడు బ్రతకల. ఆకాశం నుంచి అగ్ని వచ్చి గొర్రెల్ని, మేకల్ని, ఒంటెల్ని మొత్తం కాల్చివేసింది. ఇక ఈయనకేమో ఒంటి నిండా కుష్టు రోగం వచ్చేసింది, కురుపుల రోగం వచ్చింది. ఉన్న భార్యేమో ఏం చేశాడు దేవుడు? దూషించు, చచ్చిపో, చచ్చిపో అంటుంది. అప్పుడు యోబు ఏమంటాడో తెలుసా? దేవుని వలన మేలే అనుభవించాలా, కీడు కూడా అనుభవిస్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. ఏమనాలి? ఆ పిల్లలందరూ బ్రతికి ముసలోని నేను చచ్చిపోతే బాగుండు అనాలి. కానీ ఇతడేమంటున్నాడు? మేలే కాదు కీడైనా నేను స్తుతిస్తూనే ఉంటానన్నాడు. అంటే ఈ రోజున నీ స్తుతి నైవేద్యం దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే అలాగున నీవు ఆరాధనకు వచ్చినప్పుడు, స్తుతించేటప్పుడు దేవుడు చేసిన కార్యాలన్నిటినీ తలంచాలి. ఏం చేయలేదా? ఏం జరగలేదా? అప్పులు తీరలేదా? నొప్పులు తగ్గలేదా? అయినా నిలబడి నువ్వు చేయగలవు అని చెప్పి ఆరాధించాలి. నువ్వు ఇవ్వగలవు అని ఆరాధించాలి. నువ్వు ఇస్తావయ్యా అని చెప్పాలి. నువ్వు చేస్తావయ్యా అని చెప్పాలి. నా జీవితంలో ఈ కార్యం నువ్వు చేయగలవయ్యా అని నువ్వు చేతులెత్తి ఆరాధించాలి. అంటే ఆరాధించక ముందే నీకు దేవుడు జ్ఞాపకం రావాలి. చేసిన మేలులు, చెయ్యని కార్యాలు చేయగలడని. కాబట్టి మీ నైవేద్యములు దేవుడు జ్ఞాపకం చేసుకొనుగాక. 6th one, 6వది, మీ బలులను ఆయన అంగీకరించునుగాక. అనండి, అనండి, అనండి. ఎవరన్నా మేకలు తెచ్చారా? కోళ్ళు ఏమన్నా తెచ్చారా బలు ఇయటానికి? అమ్మ ఉషా, బలులు అంగీకరించునుగా అన్నాడు. ఎవరన్నా మేకపోతే తెచ్చారా? భాగ్యాకు వచ్చిందా? వచ్చిందా? ఒక మేకాన్ని ఇంతవరకు ఇలా. ఇప్పుడు బలులు అంగీకరించటం అంటే మనం ఏం బలులు ఇచ్చాము? కోళ్ళు ఇచ్చామా? మేకలు ఇచ్చామా? గొర్రెలు ఇచ్చామా? దూడలను ఇచ్చామా? పొట్టేళ్ళని ఇచ్చామా? ఏమి ఇవ్వలేదు కదా. ఇప్పుడు బలులు అంటే ఏంటో తెలుసా? మనం ఇచ్చే ఆరాధన అయిపోయిన తర్వాత ఏమైన తర్వాత, ఆరాధన చేసిన తర్వాత ఇప్పుడు మనం బలి ఇచ్చాం, కానుక పెట్టి, అది ఒక బలిపీఠం. కానుక పెట్టేంటి? కానుక పెట్టేంటి అనండి. ఈ బలిపీఠం దగ్గర తీసుకొచ్చి ఏం చేశారు మీరు? కానుక ఇచ్చారు. మీరిచ్చే కానుకే ఒక బలి. ఏంటది? ఏంటి? మీరిచ్చే కానుక ఒక బలి. అంటే మీరు ఈ వారమంతా దేవుడు మీకు అన్నం పెట్టాడా? అన్నం పెట్టాడా? వినేజర్, ఈ వారమంతా మిమ్మల్ని పోషించాడా? ఈ వారమంతా దేవుడు మీకు ఇచ్చాడు కదా. ఇచ్చిన దాంట్లో మీరు తిని దేవునికి కొంత తీసుకొని వచ్చారు. వచ్చారంటే కొంతమంది గుండెలు తవ్వుకుంటున్నారు. నేను అబ్బా తీసుకురాలేదు కదా, కూరగాయలు తెచ్చాను నా మొఖానికి. ఎప్పుడో అయ్యగారు 3 నెలలకు ఒకసారి చెబుతాడు, అప్పుడు వచ్చింది నాకు పెద్ద ఊపు. అప్పుడు దాకా మళ్ళీ నేను ఇదంటదే 3 నెలలకు 4 నెలలకు అయ్యగారు ప్రేరేపించబడి చెప్తాడు. అబ్బా 4 కొరుక్కుని, 4 కొరుకు పేక కొరుక్కోరు పర్వాలేదులే, పేక కొరుక్కుని కాదు, 4 కొరుక్కుని తలకాయ బాదుకుని, అబ్బా అయ్యగారు సేవకులు, ఫెయితో మందిరం, అబ్బో ఏం బిల్డప్ మాటలో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంతమంది అట్లనే ఫీల్ అయిపోతారు. అబ్బా బలి అంటే ఏంటి తెలుసా? మీరు ఇచ్చే కానుక పెట్టే, అది ఒక రేకు పెట్టి కాదు, అది దేవునికి మీరు ఇస్తున్న బలిపీఠం. ఈ బలిపీఠం మీద మీరు ఇచ్చే కానుక దేవుడు అంగీకరించేదా, అసహించుకునేదా? మొన్న మధ్య ట్రైన్లో వెళ్తుంటే పాపం నన్ను చూసి ఆమె అడగల, ఈ సపోర్ట్ కొట్టుకుంటూ వస్తారే, పాస్టర్ గారా వందనాలు అంది. వందనాలు అయ్యగారు అని చెప్పి అంది.
అందరి నెత్తి మీద చేతులు పెట్టింది కానీ నా మీద పెట్టలే. నా మీద పెట్టలేదు, నన్ను పెట్టమనలా. అందుకు దేవుడికి స్తోత్రం చెప్పా. నేను ఇచ్చే డబ్బులు పొరపాటున అలాంటి వాళ్ళకి ఇవ్వను, ముసలోళ్ళకి అయితే ఇస్తా. ఎందుకు ఇవ్వనంటే వాళ్ళే పాని ఏంది అంటారు, ఎందుకు మీరు ఇచ్చి విశ్వాసుల రక్తం అది అని చెప్పేసి జాగ్రత్తగా అలాంటి వాళ్ళకి ఇవ్వను. ఒకవేళ నన్ను చూసినా కానీ వాళ్ళు అడగరు. నా ఎదురు పాపం ఒకళ్ళు కూర్చున్నారా హిందీ వాళ్ళు, వాడు 20 రూపాయలు ఇస్తే చెపామని చెంప మీద పెళామని ఒకటి వేసింది. ఏంటి 20 రూపాయలు ఇస్తేసి ఈ 100ది 50 100 50 తీ అంటుంది. 10 రూపాయలు అడుక్కునేవాడిని అనుకున్నా, తీసి ఇసిరి 20 రూపాయలకి అయితే ఇసిరి కొడితే వాడు గడగడగడ ఉడుక్కుంటూ 100 రూపాయలు ఇచ్చాడు. ఎట్ట తేడు దండం ఆశీసి గురించి వెళ్ళిపోయింది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీకు బట్టల షాపుకి వెళ్ళేటప్పుడు ఎంత డబ్బులు తీసుకెళ్లాలో తెలుసు, కిరాణం కొట్టుకి వెళ్ళేటప్పుడు ఎంత తీసుకెళ్లాలో తెలుసు, మందిరానికి వచ్చేటప్పుడు కూడా ఎంత తీసుకురావాలో మీకు తెలుసు. అంతే తెచ్చారు, అంతే ఇచ్చారు. మీరు బాగుపడట్లేదు, బాగుపడరు కూడా. ఇప్పుడు కనుక నేను ఆ కానుక పెట్టి తీసి మీ కళ్ళ ముందు పెట్టారనుకో, కళ్ళు తిరిగి కొంతమంది కోమాలోకి వెళ్తారు. కొంతమంది నేనేసేనా కళ్ళు మూసుకుని అబ్బా స్తోత్రం హల్లెలూయా కళ్ళు తేలేస్తారు, ముందెత్తారు, పడిపోతారు, నీళ్లు కొట్టి లేపాలి. ఆ పని నేను చేయనులే. కానీ కానుక పెట్టి అనేది నీవు బలి ఇచ్చే స్థలం. వారం ఇచ్చాడో, నెలంతా ఇచ్చాడో, సంవత్సరం అంతా ఇచ్చాడో, అక్కడికి రాక ఒక దైవజనుడు ఏమన్నాడో తెలుసా? ఆఫరింగ్ బాక్స్ అంట, దేవుని హస్తం అంట. అది రేకు డబ్బాలో వేయలే, మీరు దేవుని చేతిలో పెట్టారు అనండి. ఏది దేవుని చేతిలో అడుక్కునేవాడుకు పెట్టినట్టు పెడితే మీ బతుకు అంతే ఉంటుంది. పిసినారిగా సమర్పణ లేకుండా, యథార్థమైన ఆలోచన లేకుండా నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, ఈరోజు నా దేవుడికి ఇచ్చిన దాంట్లో ఇంత నేను ఇవ్వాలని నీవు మనస్ఫూర్తిగా ధారాళంగా నిశ్చయించుకుని ఇవ్వకపోతే అది నీ బలి అంగీకరించబడదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆపదల మొక్కులు వాడు కాదు, ఆయన అడుక్కునేవాడు కాదు. కొంచెం సోయి ఉండాలి, సెన్స్ ఉండాలి. కొంచెం దేవునికి ఇస్తున్నా నేను కానుకని స్పృహలోకి వచ్చి ప్రతి వారం నువ్వు ఇస్తే అప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఏదో కళ్ళు మూసుకుని కాగితం మీద వస్తుంది. ఒకడు ఉన్నాడంట మీలాంటోడు కాదు, మీకంటే పెద్ద ముదురు అన్నట. ఆయన ఆకాశంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ప్రభువా ఉన్నవన్నీ నీయేనయ్యా, నా ప్రాణం అనండి నీదే అనండి, నా ప్రాణం, నా పొలం, నా స్థలం, నా పిల్లలు, హోల్సేల్గా టోటల్గా అన్నీ నీయేనయ్యా. ఆకాశంలో నువ్వు ఉన్నావు, కింద మేము ఉన్నామయ్యా. అయ్యా ఈ డబ్బులు పైకి ఇస్తున్నా, పైన ఉన్నాయన్నీ నీ, కింద పడ్డాయన్నీ నువ్వు పైవాడు అయ్యా, చూసుకో అయ్యా, పైనే పోవాలి. అరే నీ ప్రాణమే పైకి పోతే ఏమవుతారా? ప్రాణం పై కాగితాలు పైకి పోవాలంట, వీడి ప్రాణం పైకి పోకపోతే చాలు. ఒకడు కొట్లు కూర్చుకుని నా ప్రాణమా తిను త్రాగు సుఖించమంటున్నాడట. ఒకడేమో తనకు కలిగిన దాంట్లో దేవునికి ధారాళంగా ఇస్తున్నాడట. నేను మన మధ్యలో ఉన్న ఒక సహోదరి గురించి మంచి సాక్ష్యం చెప్పగలను. తనే చాలా బాధలో ఉన్నారు, తనే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒకవైపున అప్పులో సమస్యలు, ఒకవైపున ఇంట్లో పరిస్థితులు, తన జీవితం ఏంటి అనే అగాధంలో ఉన్న ఈ కొత్త సంవత్సరం నేను గత వారంలో ప్రకటన చేసే కదా, కృతజ్ఞతగా దేవునికి సంవత్సరం అంతా కాపాడిందానికి ఇవ్వాలనంటే తను ఒక 4,000 కానుక నాకు పంపించారు. ఆశ్చర్యం వేసింది. ఒక దైవజనుడిగా నేనైతే తీసుకోగలిగాను, కానీ కామన్గా ఒక మానవ హృదయంతో అయితే నేను దాన్ని యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. ఆ మాట అన్నప్పుడు ఆ సహోదరి అన్న మాట నాకు సంతోషం వచ్చింది. ఇంత కానుక ఎందుకు ఇచ్చావమ్మా నాకంటే, ఇక నుంచి దేవుడే నన్ను చూసుకోవాలి కనుక. అమ్మే చప్పట్లు కొట్టొచ్చుగా, హల్లెలూయా. అంటే అలాంటి బలిని దేవుడు నిర్లక్ష్య పెడతాడా?
ఒక మనిషిగా నా హృదయానికే ఆ సమర్పణ అంతగా ప్రభావితం చేస్తే ఆ బలిని దేవుడు ఎంత జ్ఞాపకం చేసుకుంటాడు. కొంతమంది అతి తెలివి అనుకుని తిక్కలతనంతో, మేధావులం అనుకుని మూర్ఖత్వంతో ప్రవర్తిస్తారు. నా దేవుడు నీ బలిని చూస్తున్నాడు. నువ్వు ఇచ్చేది ఒక మనిషికి కాదు, సర్వశక్తి గల దేవునికి. కనుక మీరు కానుక పెట్టి దగ్గరికి వచ్చిన తర్వాత అడుక్కునే వాళ్ళకి ఇచ్చినట్టు ఈకండి. అసలు మీరు అలాంటి కానుకతో మీరు బాగుపడరు. మరలా చెప్తున్నా, మీరు బాగుపడరు. అది నా సేవకి నాకు దీవెనగానే కాదు. ఎందుకో తెలుసా? వాటిని చూసి నేను మిమ్మల్ని ఆశీర్వదించలేను, దేవుడికి అంతకంటే చేయలేడు. మానుకోండి, ప్రార్థన మానుకోమనంట్లా. అలాంటి చేతగాని కానుకలు ఇవ్వటం మానేయండి. మందిరానికి వచ్చిపోండి చాలు. ఎందుకంటే అర్పణ అనేది ఒక విత్తనం. చెప్పండి, విత్తనం అనండి. నువ్వు 4 విత్తనాలు విత్తావనుకో, 4 చెట్లు వస్తాయి, 4 కాయలు కాస్తాయి. అసలు ఒక విత్తనమే ఎత్తితే, అసలు విత్తేది కూడా సచ్చుదైతే, పుచ్చుదైతే, అది తేలిపోయేది అసలు నీళ్ళలో మట్టిలో పడి బతకందైతే, అలాగా మీ అర్పణలుంటే మారు మనసు పొందండి. హల్లెలూయా. దేవుడు ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, ఇంత చేశాడు, అంత చేశాడని చెప్తున్నా. నీవు దేవుని కొరకు బలి శ్రేష్టమైనది ఇవ్వాలి. బైబిల్ వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? కుంటిదాన్ని దేవునికి ఇవ్వకూడదట, జబ్బు పడిన దాన్ని ఇవ్వకూడదట, గుడ్డిదాన్ని ఇవ్వకూడదట, కళంకం గలదాన్ని ఇవ్వకూడదట. దేవునికి ఇచ్చే బలి ఇచ్చే గొర్రె పిల్లట నిర్దోషమైనదై ఉండాలట. చెప్పండి, ఎలాంటిదై ఉండాలి అంటే దోషము గలదాన్ని, లోపం గలదాన్ని, కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, జబ్బు పడిన దాన్ని దేవునికి ఇవ్వకూడదు. అంటే దేవునికి ఇచ్చే బలిలో లోపం ఉండకూడదు. అంతెందుకండి, మీరు యేసయ్య శరీరం తీసుకుంటున్నారే, అది బలి ఇవ్వబడిన శరీరమా లేకపోతే బలి కాని శరీరమా? బలి ఇవ్వబడే కదా, అది చీల్చబడింది. ఇప్పుడు చీల్చబడుతున్న శరీరం తీసుకుంటున్న నీకు సమర్పణ లేకపోతే ఎలా? మీ గుండె మీద చేసి చెప్పండి, పోయిన సంవత్సరం అంతా మీరు 10వ భాగం అనే బలి ఇచ్చారా? ఇవ్వకపోతే ఎందుకు బాగుపడతారు? మీ పిల్లలు ఎప్పుడు బాగుపడతారు? అది దేవునిది కదా. దేవునిది తిని మీరు దొంగలైతే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? ఆయన దొంగలకు దేవుడు కాదు, యథార్థవంతులకే దేవుడు. దేవుని వాక్యం ఏముంది? చదవండి, నా మాట చదవండి. మలాకి పుస్తకం 3వ అధ్యాయం, పేజీ నెంబర్ చెప్పండి, వచనం చెప్పండి. 786. మీ బైబిల్ తీయండి, అందరు తీయండి, బైబిల్ తీయండి. 3వ అధ్యాయం వచనం చెప్పినాను. చదువు, మైక్లో చదువు. మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేయవచ్చా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. అయితే మీరు నా దగ్గర దొంగతనం చేశారు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని? మేము ఏం దొంగతనం చేసేవయ్యా అంటే మీరు అడుగుతారు. 10వ భాగమును 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక, 2 ప్రతిష్ఠార్పణ ఇయ్యక దొంగిలితిరి. నా దగ్గర దొంగతనం చేశారు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, దొంగతనం చేస్తూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అమ్మో, ఎంత భయంకరమైన మాట. దేవుడే అంటున్నాడు దొంగతనం చేస్తున్నారంటే. ఏ విషయంలో దొంగతనం చేసావని మీరు నన్ను అడుగుతారు. మీరు నా దగ్గరే దొంగతనం చేసావని అంట. ఏ విషయంలో అంటారు? మీరు 10వ భాగము ప్రతిష్ఠార్పణ ఇయ్యక దొంగతనం చేశారు. ఆ తర్వాత వచనం చదువునానా? నా మందిరములో ఆహారమును, నా సంఘములో, నా సేవలో ఆహారమునున్నట్లు 10వ భాగం అంతయు. అందరనండి మాట, 10వ భాగం కొంతయునా అంతయునా? అందరనండి మాట. అంతయు అంటే నువ్వు వ్యాపారం చేయి, వ్యవసాయం చేయి, కూలి చేయి, నువ్వు చేసిన దానిలో 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి.
దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, దీన్ని చేసి అనండి, దేన్ని చేసి 10వ భాగమంతయు నా మందిరంలోకి ఇచ్చి అది చేసి నన్ను శోధించిన ఎడల, నన్ను శోధిస్తే నేను ఆకాశపు వాకిళ్లను నేను ఆకాశ వాకిళ్ళు విప్పుతాను. కొట్టండి చప్పట్లు. ఆమేన్. రెండవ మాట, పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని, దీవెనలు నేను కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. చూసారా, పట్టజాలనంత విస్తారంగా మీరు దీవింపబడుదురుగాక. ఆకాశ వాకిళ్ళు విప్పబడి దేవుని ఆశీర్వాద వర్షం మీ మీద కురియునుగాక. అలా జరగాలంటే కొంచెమే కానీ మీరు కొద్దిగా సంపాదించని దాంట్లో కూడా నమ్మకంగా ఉండండి. మన విప్పల సింగారంలో ఒక తల్లి ఉన్నారు, లక్ష్మంటి గారని. తన భర్త లేరు, తను ఒంటరిగా ఉంటుంది, ముసలి తల్లి. హార్ట్కి ఆమెకు ఆపరేషన్ అయినాయి. ప్రతి నెల ఇంచుమించు 3,000-3,500 రూపాయలు మందులు కావాలి. ఆమె పరిస్థితిని గమనించి నన్ను దేవుడు ప్రేరేపించినప్పుడల్లా నేను ఆ ఇంట్లో అమ్మకి నేను సరుకులు ఇచ్చి వస్తూ ఉంటాను. నేను వెళ్ళినప్పుడు పంపిస్తూ ఉంటాను పిల్లలతో. ఆ తల్లి ప్రతి నెల పింఛన్ 2,000 వస్తుందా, ఆ 2,000 నమ్మకంగా దేవునికి ఇస్తేనే ఆమెకు మనశ్శాంతి ఉండదు. నేను ఆమె మందిరానికి వచ్చే దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క నెల కూడా ఆమెకు వచ్చేది అదే. అంతకుముందు పిల్లలకి అన్నం ఉండేది, అప్పుడు జీతం వచ్చేది. ఇప్పుడు నమ్మకంగా నిరాధారం కలిగిన ఆ తల్లి నమ్మకంగా ఇస్తుంది. ఆమె ఎప్పుడేమంటే తెలుసా, నేను దేవునికి ఇచ్చినందువలన దేవుడే నన్ను పోషిస్తున్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని నీ బలులు అసలు దేవుడు అంగీకరించేవిగా ఉన్నాయా, లేకపోతే ఏదో కామన్గా చేస్తున్నావా? నేను అంటున్నాను, మీ బలిని బట్టి మీ ఆశీర్వాదం సిద్ధపరచబడింది. మీరిచ్చే బలులే మీ దీవెనలు అనండి. మీ బలులే మీ దీవెనలు. కనుక ఏదో అడుక్కునే వాళ్ళకి ఇచ్చినట్టుగా 10 రూపాయలు 20 రూపాయలు ఇంత నేను చెప్పట్లా. ఈ వారమంతా మిమ్మల్ని పోషించాడు కదా, ఆ పోషించిన దానికి కృతజ్ఞతగా మీరు దేవునికి బలి తీసుకుని రావాలి. మందిరానికి కేవలం బియ్యం తీసుకురావటమే కాదు, మీ ఇంట్లో మీ ఆహారం కోసం, మీ అవసరం కోసం ఎన్ని వాడుతున్నారో అవన్నిటినీ మందిరానికి పంపాలి. ఉప్పు పంపేవాళ్ళు ఉన్నారు, జీలకర్ర పంపేవాళ్ళు ఉన్నారు. నేను అంటున్నాను, మీ ఇంట్లో కిచెన్లో ఎన్ని వాడతారో వాటి భాగం దేవుని మందిరంలో ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఇది మీకు ఒక వాడుకగా చేసేదై ఉండాలి. ఇప్పుడు మీలో కొంతమందికి ఉన్న జబ్బు ఏంటంటే మాయ రోగం. చెప్తే ఇప్పుడు మీరు నడుము కట్టుకుంటారు, ఈ వారం చేస్తారు, మళ్ళీ వచ్చే వారం వాళ్ళని మళ్ళీ 3-4 నెలలు రావాలి. మీకు రోజు అనుదిన కార్యాల్లో మీ కుటుంబంలో మీ ఫ్యామిలీలో ఎలా మీ అక్కర్లు తీరుతున్నాయో మీ అడుగులు దేవుని మందిరం వైపు కూడా కదలాలి. మీ చేతులు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వట్టిగా రాకూడదు. ఆదివారం మీరు వచ్చేటప్పుడు వట్టిగా రాకూడదు. కొంతమంది బైబిలే బరువు. వట్టిగా రాకూడదు. మందిరానికి మీరు సమృద్ధిగా తీసుకొని రావాలి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి పంపాలి. ఆమేన్. ఇది మీరు చేసి చూడండి. మీ బలుల వలన మీరు ఎంత ఆశీర్వదించబడతారు, మీ పిల్లలు ఎంత దీవించబడతారు. ఇది చేతగాక సైతానిగాడు మీ పక్క నుండి చేతుల్లో జూరి గుండెల్లో దూరి మీ చేతులు రానివ్వడు. హాస్పిటల్కి వెళ్ళమంటాడు, లేకపోతే దానికి పట్టమంటాడు, దీనికి కట్టమంటాడు, వడ్డీలు కట్టమంటాడు, దానికి పెట్టమంటాడు, కానీ చెయ్యి దేవునికి ఇవ్వనివ్వడు. అసలు ఇచ్చే చెయ్యి ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. దేవుని చేతిలోనే నీ పైన చెయ్యి ఉంటే ఆ చెయ్యి నిన్ను పట్టుకుని పైకి లేవకుండా ఎందుకుంటుంది? మీలో చాలామంది మీ బలులు దేవుడు అంగీకరించని పరిస్థితి. కనుక మీ సంవత్సరం మీ బలులన్నీ దేవుడు అంగీకరించును గాక. ఆమేన్.
మీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. మీ కోరికను ఆయన సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరచునుగాక. దేవుడు మీ విషయంలో, మీ పిల్లల విషయంలో మీ కోరిక యావత్తు సఫలపరచునుగాక, సఫలపరచునుగాక. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. అంటే నీకు నిరాశలపై జయం కలుగునుగాక, అనాలోచనలపై జయం కలుగునుగాక, ఆవేదనలపై జయం కలుగునుగాక. నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరచునుగాక. అంటే నిరాశతో కృంగిపోయావా, నిరాశల మధ్యలో చల్లారిపోయావా, దేవుడే నీ ఆశల మీద తన హస్తం ఉంచునుగాక. నీ ఆలోచనకు తగిన కార్యం దేవుడు చేయునుగాక. నీ పిల్లలకు తగిన కార్యం దేవుడు చేయునుగాక. నీ పనులకు తగిన కార్యం దేవుడు చేయునుగాక. విశ్వాసంతో ఆమేనని చెప్పండి. నీ అప్పులకు తగిన కార్యం దేవుడు చేయునుగాక. నీ సమస్యలకు తగిన కార్యం దేవుడు చేయునుగాక. ఒకవేళ నీ ఆలోచనలో ఆవేదనలు, అప్పులు, ఆర్థిక సమస్యలుంటే వాటికి తగిన మార్గాలు దేవుడు తెరచునుగాక. అప్పు చేసిన నువ్వు ఇచ్చినట్లుగా దేవుడు చేయునుగాక. నీ చెయ్యి పై చేయిగా మార్చునుగాక. నీ పిల్లలు పైవారిగా మార్చునుగాక. నీకు తగిన ద్వారాలు దేవుడు తెరచునుగాక. నీకు తగిన కోరిక దేవుడు సఫలపరచునుగాక. దేవుడు అలా కార్యాలు చేస్తున్నందుకై చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఆపదలలో దేవుడు నీకు ఉత్తరమిచ్చునుగాక, ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుంచి నిన్ను దేవుడు సహాయం చేయునుగాక. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. నీ నైవేద్యములన్నీ ఆయన జ్ఞాపకం చేసుకొనుగాక. నీ బలులు అంగీకరించునుగాక. ఓ నీ కోరిక సిద్ధింప చేయునుగాక. ఓ నీ మార్గము సఫలపరచబడునుగాక. ఇలా కార్యాలు చేస్తున్నందుకై అందరూ ప్రభుని స్తుతిస్తూ మీ వరసల్లో అందరూ వరసల్లో చక్కగా బల్లారాధన కొరకు సిద్ధపడి కూర్చు.